చిత్తూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిలో రామభద్రాపురం వద్ద వాహనాల తనిఖీ సమయంలో 30.6 కిలోల గంజాయిని సీజ్ చేశారు. గంజాయిని అక్రమంగా వైజాగ్ నుండి బెంగళూరు తరలిస్తున్నట్టు అదనపు ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ 16,85,000 రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి సైకిల్ తొక్కడం మంచిదని చూడా చైర్మన్ కటారి హేమలత తెలిపారు. అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం సందర్భంగా చిత్తూరు రైడర్స్ లయన్ క్లబ్స్ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్ గాంధీ విగ్రహం వద్ద పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని అన్నపూర్ణ ఎస్ఎల్ఎఫ్ మహిళా సంఘంలో అవినీతి జరగలేదన్నారు కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి. సంఘంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘంలో 220 మంది సభ్యులు, 22 గ్రూపులు ఉన్నాయని తెలిపారు. గంజాయి నిర్మూలన కోసం తిరుపతి జిల్లా పోలీసులు వినూత్న ప్రయోగం చేశారు. ఎన్డీపీఎస్ కిట్లతో గంజాయి బ్యాచ్కు వారు షాక్ ఇచ్చారు. గంజాయిని నిర్మూలిద్దాం లక్ష్యంతో పోలీస్ శాఖ కొత్త టెక్నాలజీని రంగంలోకి దింపింది. సూళ్లూరుపేట సిఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 110 మందికి అనుమానితులను ఎన్డీపీఎస్ కిట్లతో స్పాట్లో మూత్ర పరీక్షలు చేశారు. హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. జేబీఎస్ నుండి వేగంగా వచ్చిన బస్సు బైక్పై వెళ్తున్న శివపైకి దూసుకెళ్లింది. దీంతో శివ బస్సు చక్రాల కింద పడి ఇరుక్కుపోయాడు. మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు క్రెయిన్ సాయంతో శివను క్షేమంగా బయటికి తీశారు. శివ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వికారాబాద్ జిల్లా కోకడ్ గ్రామం సమీపంలోని కాగ్నా నదిలో సరదాగా ఈతకు వెళ్లిన 2 గల్లంతయ్యారు. వారిలో ఒకరు మృతి చెందారు. మరొకరి కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. మృతులను పాత తాండూరుకు చెందిన వారిగా గుర్తించారు.